వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన వెంకటగిరి సంస్థానం యువరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర జన్మదిన వేడుకలు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి సంస్థానంలో 33వ తరం రాజైన వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర గారి 48వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాజాగారి అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొదటిగా పోలేరమ్మ దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు చేసి టెంకాయలు కొట్టారు. తద్వారా భారీగా బాణసంచా కాల్చి 2 భారీ కేక్లను కట్ చేసి అభిమానులకు పంచారు. తద్వారా వెంకటగిరి సంస్థానాధీశులు మాజీ ఎమ్మెల్యే విబి సాయికృష్ణ యాచేంద్ర గారి చేతుల మీదుగా అన్నదానం నిర్వహించారు. తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు, బ్రెడ్లు పంచారు. మరికొందరు అభిమానుల ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు ముందుండి పాల్గొన్నారు. అమ్మ మీరు పక్కన ఉండండి, కొంచెం పక్కన ఉండండి, పక్కన ఉండండి, మళ్ళీ పెట్టుకున్నా ఉండమ్మా. పక్కన అక్కడ కార్యక్రమం తర్వాత అది పక్క పోతారా, పక్క వాళ్ళ దగ్గర కొట్టించిన
కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమము అభిమానుల యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఘనంగా జరపడము ఆనవాయితీ. ఈరోజు కూడా అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనసమూహం మధ్య వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాల్ని చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని విషయాలు మీతో పంచుకోదలుచుకున్నాను. ఈ కాలంలో ఒక చిన్న పని చేసి కూడా ఎంతో గొప్పగా పబ్లిసిటీ చేసుకున్నటువంటి కాలాలు ఇవి. కానీ మన దక్షిణ భారతదేశంలోనే వెంకటగిరి రాజసంస్థానం ఎంత పెద్దదనంటే మార్కాపురం దగ్గర నుంచి, అమరావతి దగ్గర నుంచి తంజావూరు దాకా వీరి యొక్క సామ్రాజ్యం విస్తరించి ఉంది. కానీ బయట ప్రపంచానికి వీరి గురించి చాలా తక్కువగా తెలుసు. ఎందువల్లనంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఈ యొక్క వెలుగోటి వంశీయులైనటువంటి రాజులు వారు ఎప్పుడు కూడా ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు. అందువల్ల వాళ్ళు తరతరాల నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప దాన ధర్మాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. ఎందుకనంటే ఈరోజు యువరాజు సర్వజ్ఞ కుమార యాచంద్ర గారు కూడా ఎన్నో వారి యొక్క తాతగారి లాగే అంటే వెంకటగిరి పెదరాజా గారు అయినటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ వివి ఆర్కే యాచంద్రుల వారి యొక్క మనుగడు, వారి యొక్క తాతగారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ వారి తాతగారి లాగే సర్వజ్ఞ కుమారకృష్ణ యాచంద్ర వారు కూడా ఎందరికో గుప్త దానాలు చేస్తూ కనీసము ఈ చేతో దానం చేసిన పక్క చేయి కూడా తెలియకుండా ఎన్నో దేవాలయాలు నిర్మిస్తూ పేదవారి యొక్క కష్టాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము వారి అభిమానులుగా వారికి కొంచెం సన్నిహితంగా ఉండే అవకాశం భగవంతుడు మాకు కల్పించాడు కాబట్టి వారి యొక్క గొప్పతనం మాకు తెలుసు. ఈరోజు ఈ వెంకటగిరి సంస్థానం అనేది 100-200 సంవత్సరాల చరిత్ర కలిగింది కాదు. ఇది సత్యము. ఇది చరిత్రను ఎవరు కాదనలేనటువంటి సత్యము. సుమారు 1000 సంవత్సరాలు పైగా కూడా చరిత్ర కలిగినటువంటి వెంకటగిరి సంస్థానం. అటువంటి చరిత్రలో, అటువంటి సంస్థానంలో 33వ తరం రాజాగారుగా జన్మించినటువంటి మా సర్వజ్ఞ కుమార యాచంద్ర గారు దీర్ఘాయుషుతో, ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో గొప్ప స్థితికి చేరుకోవాలని, అలాగే ఆయన యొక్క చేతుల మీదుగా ఎన్నో కుటుంబాలకి ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా యువరాజు వెంకటగిరి సంస్థాన యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించిన మా నారాయణ, మలవత్తు నారాయణ వారి మిత్ర బృందానికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇలాంటి పుట్టినరోజులు మా యువరాజు 1000 జరుపుకోవాలని ఆ కాశీ విశ్వనాథుడి, ఆ సాయినాథుడి ఆశీస్సులు ఆయనకి మిక్కిలిగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం చేసి తెలియజేసుకుంటున్నాను. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా సంస్థానానికి సంబంధించిన అభిమానులందరూ చేసి కార్యక్రమం ఇది. ఇందులో పాల్గొన్న అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు ఆయన జన్మదినం. ఆ శుభ సందర్భంగా ఇక్కడున్న అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భోజనాల కార్యక్రమం, మిగతా కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.